నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు సూపర్ 6 ప్రజా సంక్షేమంపై సభలో కీలక చర్చ మంత్రి కొండా సురేఖకు షాకోస్ నోటీసులు కూతురు వ్యాఖ్యలపై వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ 22A దుర్వినియోగంపై రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ రెవెన్యూ మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ నేడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై హైకోర్టు విచారణ పథకాలపై స్టే ఎత్తివేయాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం కోవలంలో 31వ దక్షిణ రాష్ట్రాల సీఎంల సమావేశం అమిత్ షా అధ్యక్షతన సౌత్ స్టేట్ సీఎంల భేటీ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించిన ఈ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి సభలో చివరి రోజు కావడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లుల ఆమోదంపై నేడు ప్రధానంగా దృష్టి సారించనున్నారు గత కొన్ని రోజులుగా సభలో వివిధ ప్రజా సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగగా నేడు ఉభయ సభలు వాడివేడిగా సాగే అవకాశం ఉంది ముఖ్యంగా శాసన మండలిలో ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షం నిలదీసేందుకు సన్నద్ధమవుతుండగా అధికార పక్షం తగిన సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది నేటితో సమావేశాలు ముగియనుండటంతో చివరి రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి ఏకంగా ముఖ్యమంత్రిపైనే వాగ్బాణాలు సంధిస్తున్నారు ఇక మా జోలికి వస్తే మీ బండారం బయట పెడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలు అటు ప్రభుత్వ పెద్దల్లో ఇటు పార్టీ నాయకుల్లో చర్చగా మారాయి మొన్న ఎమ్మెల్యేలు మందుల సామెల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ కాంగ్రెస్ లో కలకలం రేపింది ఆ తర్వాత సీనియర్ నేత చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి వివాదం తెరపైకి వచ్చింది క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు వరకు వ్యవహారం వెళ్లింది ఇప్పుడు పరకాల పంచాయతీ తారస్థాయికి చేరింది నేరుగా సీఎంను ఓ మంత్రి కూతురు టార్గెట్ చేయడం చర్చగా రచ్చగా మారింది ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు శేఖర్ చెప్పండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతల తీరును అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి కూడా చాలా తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం తెలుస్తుంది పార్టీని బద్నాం చేసేలా వ్యవహరిస్తున్నందుకు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తున్నది అంటే మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి పైన వేం నరేందర్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీలో రేవూరు ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే పైన చేసిన అనుచిత వ్యాఖ్యలపైన ఆ దూషణలపైన తను సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపైన తన కూతురు కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్టానం షోకాజ్ నోటీసులు నిన్న జారీ చేసింది దీనిపైన కుమార్తె వ్యాఖ్యలపైన కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ కూడా నిన్న ఆదేశాలు జారీ చేసింది నోటీసులు జారీ చేసింది అదే విధంగా గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వరుసగా సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ అధిష్టానాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టనే భంగం కలిగించే విధంగా చేస్తున్న వ్యాఖ్యలపైన కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ అయింది దానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు వనపర్తి ఇష్యూ మొదటగా తుంగతుర్తి ఇష్యూ తర్వాత రాజగోపాల్ రెడ్డి అంశం తర్వాత వనపర్తి ఇష్యూ తర్వాత వరుసగా ఆదిలాబాద్ విషయం కావచ్చు ఎల్బీ నగర్ ఇష్యూ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో వరుస విభేదాలు వరుస వివాదాలు చాలా ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో చిన్నారెడ్డికి వనపర్తి విషయంలో తూడి మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డిగా మారిన పరిస్థితి మెగారెడ్డి పైన చేస్తున్న వ్యాఖ్యలకు కూడా చిన్నారెడ్డికి వివరణ ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కందిక్ సైతం నోటీసులు ఇచ్చారు
ఎల్బీ నగర్ సీనియర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంది. అంటే పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలను చాలా తీవ్రంగా పరిగణిస్తుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఈ నేపథ్యంలో మరి మంత్రి కొండా సురేఖ కూతురు సీఎం ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ లైవ్ లో చూద్దాం. థ్యాంక్ యూ శేఖర్. ఇక 4వ రోజు ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. టి అంజీ గారు మరి ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 11వ ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు. 1998లో ఖమ్మం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. హైకోర్టు న్యాయవాదిగా పేరు గడించారు. ఆయనకి ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా రాజాసాగి దేవి ప్రసన్న అప్పల నరసింహరాజు గారు వీరు 1946వ సంవత్సరం జనవరి 23న విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలో జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు ఒక కుమార్తె. శ్రీ అప్పల నరసింహరాజు గారు భీమిలి నియోజకవర్గం నుంచి 1985 నుండి 1999 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ గారి హయాంలో 1988, 89లో ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కొంతకాలం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు. అలాగే మైనర్ పోర్టులు అభివృద్ధి మండలి కూడా డైరెక్టర్గా పదవులు చేపట్టారు. విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గంలో అనేక కళాశాలను నెలకొల్పారు. భీమిలి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ఎనలేని కృషి చేశారు. భీమిలికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు భీమిలి ఉత్సవాలు నిర్వహించి ప్రజలు మన్ననలు పొందారు. ఆయన ఈ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా శ్రీమతి రుక్క పగడాలమ్మ గారు 1949వ సంవత్సరం జూలై 1వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. పగడాలమ్మ గారు రైతు కుటుంబం నుంచి ఆమె చుక్క దాసుతో వివాహం చేసుకున్నారు. ఆమె 3 కుమార్తెలు. శ్రీమతి పగడాలమ్మ గారు 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాతపట్నం నియోజకవర్గానికి అభివృద్ధి చేశారు. ఈమె ఈ సంవత్సరం మే నెల 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా గాదే వెంకటరెడ్డి గారు మీ అందరికీ తెలిసిన విషయమే. 1938వ సంవత్సరంలో నవంబర్ 30వ తేదీన ప్రకాశం జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలోని కొల్లు మండలంలో పౌలూరు గ్రామంలో జన్మించారు. ఆయనకి 3 కుమారులు. ఈ గాదే వెంకటరెడ్డి గారు 1967లో కొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తర్వాత 1991, 94 ఎన్నికల్లో పర్చూరు నుంచి 24, 29 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.